నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సుదిత ముందుగా ప్రధానాంశాలు ఎర్రచందనం స్మగ్లర్లపై ఇప్పటివరకు 4000 కేసులు నమోదు హోంమంత్రి చినరాజప్ప వెల్లడి రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పంటలు నష్టపోయి రోడ్డున పడ్డామని విలపిస్తున్న రైతులు పశ్చిమ గోదావరిలో ఆర్యవైశ్య సంఘ ప్రథమ కార్యవర్గ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు గవర్నర్ రోసయ్య బోటకపు ఎన్కౌంటర్ పై సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన పోలీసులపై హత్యా నేరం నమోదు చేయాలన్న నేతలు ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారిని ఇప్పటి వరకు 18,000 మందిని అరెస్ట్ చేశామని 4,000 కేసులు నమోదు చేశామని రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి కూడా ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఈ శాస్త్రీయ అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి టాస్క్ ఫోర్స్ కూడా వేసి డీజీపీని ఒక డిఐజీని వేసి దాన్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడమే కాకుండా ఇప్పటి వరకు కూడా 18,000 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 4,000 కేసుల వరకు పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున జరిగింది. మరి అక్కడక్కడ ఇంకా జరుగుతూనే ఉన్నారు. మరి ఈ మొన్న జరిగిన సంఘటన అయితే సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ మరి ఇన్సిడెంట్ లో మరి దానికి కావాల్సిన చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం కూడా ఒక లేఖ ముఖ్యమంత్రి గారు లేఖ రాయడం జరిగింది. దానికి సమాధానం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లా విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లాకు సంబంధించి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రులు కొండ్రు మురళి రాజాలు కమిటీ పర్యవేక్షణ జిల్లా ఇన్ఛార్జీలుగా నియమించినట్లు ఆయన తెలిపారు. పిసిసి అధ్యక్షులు పెద్దలు రఘువీరారెడ్డి గారు జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీలుగా మాజీ మంత్రులు కొండ్రు మురళి గారిని రాజా గారిని కమిటీల పర్యవేక్షణ అలాగే జిల్లా ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. నగర కాంగ్రెస్ కమిటీకి సంబంధించి టోటల్గా 63 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 63 మంది సభ్యుల్లో 7 వైస్ ప్రెసిడెంట్లు, 11 మంది జనరల్ సెక్రటరీలు, ఒక ట్రెజరరు, సెక్రటరీలుగా 17 మంది, జాయింట్ సెక్రటరీలుగా 12 మంది, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా 15 మంది, మొత్తం 63 మంది సభ్యుల్ని తీసుకోవడం జరిగింది. ప్రజల తరపున పోరాడడం కోసం, ప్రజలకు ప్రతి సంక్షేమ పథకం అందించడం కోసం నిరంతరం కష్టపడాలి, పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం శాంతినగరం గ్రామం అకాల వర్షాలు ఈదురుగాలులతో అతలాకుతలమైంది. గత 60 సంవత్సరాలుగా ఇంతటి వర్షం లేదని, ఈ వర్షంతో ఒక్క రోజులోనే తాము అన్ని కోల్పోయి రోడ్డున పడ్డామని గ్రామస్తులు విలపిస్తున్నారు. ఊరు పుట్టిన 60 ఏళ్ళ లోపల గాను ఇంతవరకు ఎలాంటి నష్టం జరగలేదు. కానీ గాలి వానకు ఒక 35 ట్రాన్స్ఫారాలు, ఒక 70 పోల్స్, మొత్తం ఒక 10-12 బోర్లు మొత్తం అన్నీ పడిపోయినాయి. కానీ ఇలాంటి నష్టం ఎప్పుడు చూడలేదు. దయచేసి అధికారులందరూ తొందరగా స్పందించి మాకేదో ఈ పైర్లు కాపాడాలని అందరికీ విన్నవించుకుంటున్నాము. మాది కాజీపేట మండలం శాంతినగరం గ్రామం, భూమాయపల్లి పంచాయతీ. 60 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు ఏ రోజు కానీ ఇంత గాలిగా వాన మాకు జరిగిన రోజులు లేవు. ఈ కనీసం దాదాపు ఒక 20 ట్రాన్స్ఫారాలు, ఒక 70-80 పోల్లు. పట్టిసీమ ప్రాజెక్ట్ పేరిట తెలుగుదేశం పార్టీ చేస్తున్న దోపిడీని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ బస్సు యాత్ర చేపడుతున్నట్లు ఆ పార్టీ నాయకులు కె పార్థసారథి వెల్లడించారు. కృష్ణా జిల్లా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నేతృత్వంలో బస్సు యాత్ర వివరాలు వెల్లడించారు. ఈ పట్టిసీమకు సంబంధించిన ప్రాజెక్టు స్థలాలని
పట్టిసీమ గురించి రైతులకి అవగాహన కల్పించడానికి పట్టిసీమ పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం బస్సు యాత్ర ప్రారంభిస్తా ఉన్నాం. అక్కడ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మేము ఒక సంవత్సరంలో గోదావరి జలాల్ని కృష్ణా నదిలోకి తీసుకువచ్చి రాయలసీమను ఏదైతే సస్యశ్యామలం చేస్తా అంటున్నారో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏ ప్రాజెక్ట్ ఇదో ప్రజలకి తెలియజేయడం కోసం ఆ ప్రాజెక్టు స్థలాన్ని GNSS కానివ్వండి, HNSS కానివ్వండి, బనకచెర్ల రెగ్యులేటర్ కానివ్వండి పరిశీలించడం జరుగుతుంది. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం మేము పట్టిసీమని పూర్తి చేస్తామంటున్నారు. కానీ పట్టిసీమ పూర్తి చేయటం అంటే అర్థం ఏమిటో కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం. పోలవరం ప్రాజెక్టులు అయితే దాదాపు 150 నుంచి 200 TMCలు నీటిని రిజర్వాయర్లు నిల్వ చేసుకుని మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవటానికి వెసులుబాటు ఉంది. కానీ పట్టిసీమలో 1 TMC కూడా స్టోరేజ్ చేయడానికి కెపాసిటీని క్రియేట్ చేయకోకుండా వాళ్ళు ఏదో చేస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెడుతున్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం, ఇది కేవలం దోపిడీ కోసమే ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చిన విషయాన్ని ప్రజల ముందు తీసుకురావడం కోసం ఈ బస్సు యాత్ర చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు వద్ద కారు లారీ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి నుండి రాజమండ్రి వస్తున్న కారు సున్నంపాడు వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వాసులుగా గుర్తించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అంగన్వాడీ కేంద్రంలోని నిత్యావసర సరుకులు షెడ్ కొంత భాగం కాలిపోవడంతో సుమారు 25,000 రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. మాది 11th వార్డు 2nd బ్లాక్ నా. నేను అంగన్వాడీ టీచర్నా. కొంచెం కరెంటు వైర్ అర్థ కావడం వల్ల సెంటర్ మొత్తం అంతా అంటుకోయిందినా. పైన రేకుల షెడ్కి ఇది తడక మొత్తం అంతా అంటుకోయింది. ప్లస్ ఎక్స్ చెడిపోయినాయి, మొత్తం అంతా అంటుకోయిందినా. నష్టపరిహారంగా కనీసం మాకు 25,000 ఇవ్వాలని కోరుతున్నాను. స్వాతంత్ర సమరయోధుడు మాజీ శాసనసభ్యుడు సిపిఐ నేత వంక సత్యనారాయణ స్వీయ చరిత్ర 9 పదులు పుస్తక ఆవిష్కరణ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఘనంగా జరిగింది. దీనిని తన తనయుడు వంక రవీంద్రనాథ్, రాజమండ్రి తొలి శాసనసభ్యులు స్వాతంత్ర సమరయోధులు చిట్టూరి ప్రభాకర చౌదరిలు ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నుండి 3 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన వంక సత్యనారాయణ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళం విప్పి అసెంబ్లీ టైగర్ గా పేరుగాంచారని, 92 ఏళ్లు నిండిన సత్యనారాయణ అనేక జాతీయ ఉద్యమాలతో పాటు పలు ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, స్వాతంత్ర ఉద్యమ పోరాటాల్లో పాల్గొని అనేక సార్లు జైలు జీవితం అనుభవించారని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, వైకాపా జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, కారుమూరి నాగేశ్వరరావు, పలువురు కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారు ప్రజా సమస్యలపై చేసిన పోరాటం అటువంటి చిత్తశుద్ధి మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆంధ్రప్రదేశ్ బంగారు వర్తకుల సమావేశం గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ బంగారు వర్తకుడు కపలవాయి విజయ్ కుమార్ ని గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు గారు వచ్చి రాష్ట్ర వ్యాప్త అసోసియేషన్ బంగారపు వ్యాపారస్తులందరూ 13 జిల్లాల నుండి వ్యాపారస్తులు అందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ నన్ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని, మీరందరూ వెనకాల ఉంటేనే నాకు ధైర్యంగా ముందుకు పోతాను.
కృష్ణా జిల్లా విజయవాడ రైల్వే స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించింది. రైల్వే సిబ్బంది ట్రాక్ పక్కన ఉన్న చెత్తను తగులబెట్టే సందర్భంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. పదో నెంబర్ ప్లాట్ఫామ్ ఏదన్నా అదే చివర 10వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇది చెట్ల దగ్గర బాగా కాలిపో వెళ్ళిపోయినా నా స్పాట్లో ఉన్నా స్పాట్ కావాలి సార్ ఎలా జరిగింది వైఎస్ఆర్ కడప జిల్లాలో ఓ మహిళ ఫిర్యాదు మేరకు వేంపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వరకట్న వేధింపులతో భర్త, మరిది, బావ, అత్తమామలు తనకు ఆడపిల్ల పుట్టిందనే అయిష్టతతో తనను హింసిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొని తనకు తగు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా కట్నం కింద 1.5 లక్షల కట్నం ఇచ్చినారు. 8 పిల్లలు బంగారు ఇచ్చినారు. నా బంగారు కూడా వాళ్ళు అమ్ముకున్నారు. నాది నా భర్త నాకు చెప్పకుండానే అమ్ముకున్నాడు. కానీ నన్ను రోజు హింసిస్తున్నారు. నా భర్త, అత్త, మామలు, నా మధ్య ఎస్ఐ రాజా రమేష్, మా బావ హరి భార్య భవాని అంతా నన్ను వేధిస్తున్నారు. నన్ను కడుపు నిండా అన్నం పెట్టారు. ఏమనంటే ఇంట్లో పని చేయాలా, తర్వాత నా కోళ్ళు తిన్న తర్వాత తినాలా అని నన్ను అందరూ రోజు నా భర్త రోజు తాగి వచ్చి నన్ను కొడుతూ ఉన్నాడు. గ్రామానికి చెందినటువంటి గాయత్రి అనే అమ్మాయి 2012 సంవత్సరం వాయిల్పాడు మండలం వెంకటచలపల్లికి పెళ్లి చేశారు. వాళ్ళు గతంలో సాక్షి విలేకరిగా పనిచేసేవాళ్ళు. కొద్ది కాలం అన్యోన్య దాంపత్యం జరిగిన తర్వాత వారికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఈ పాప పుట్టిన తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యలో స్పర్ధలు జరిగాయి. ఇప్పటి వరకు కాపురానికి తీసుకుపోలేదు, వాళ్ళ పిల్లల్ని పిలిచినా రాలేదు. దానితో వాళ్ళ భర్తతో పాటు వారి యొక్క అత్త, మామ మరియు వాళ్ళ బావగాల మీద కూడా కేసులు పెట్టడం కేసు విచారణ ఉంది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం ఘర్జీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి నుండి వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న లారీని తప్పించిపోయి పక్కనే ఉన్న పాన్ షాప్ లోకి దూసుకుపోవడంతో 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వారిని కేజీహెచ్ కు తరలించారు. ముగ్గురు గాయపడ్డారు. సీరియస్ ఇంజూర్ అంటే ఫ్రాక్చర్ చూసారు. ఇంకొక ముగ్గురికి చిన్న రొగుడు గాయాలైంది. గాయపడిన వాళ్ళు ఆడవాళ్ళు ఎనిమిది, మగవాళ్ళు ఎనిమిది. గాయపడిన వాళ్ళు వైజాగ్ షిఫ్ట్ చేసిన ముగ్గురు కూడా ఆడవాళ్ళు, చనిపోయిన నలుగురు కూడా ఆడవాళ్ళే. చిన్న ఫ్రాక్చర్ మైనర్ ఇంజరీస్లో ఒక అమ్మాయి ఉంది, ఇంకొక 2 అబ్బాయిలు. 4 ఆడవాళ్ళు చచ్చిపోయారండి, 4 మగవాళ్ళు చచ్చిపోయారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సెయింట్ తెరీసా మైదానంలో ఎస్టీయూ ఏపీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సెక్రటరీ కె అరుణ, ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖర్ తో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. దిగ్విజయంగా నిర్వహించుకోవడానికి అంశాలపైన అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వకంగా నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి మగ్దుం మొహినుద్దీన్ గారి యొక్క ఆలోచనలతో పుట్టుకొని వచ్చినటువంటి సంఘము. రాక పూర్వమే ప్రభుత్వ గుర్తింపు సాధించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘంగా ఎస్టీయూకు ఒక చరిత్ర, అలాగే ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తి కలగలిపినటువంటి రాష్ట్రోపాధ్యాయ సంఘం 68 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సంఘంగా గుర్తింపు పొందింది అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. మన సమస్యలు తీరితెన్నులపైన నిత్యం పోరాడుతుంటాము. అది మన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనూ, జిల్లా కార్యవర్గ సమావేశాల్లోనూ, రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లోనూ ఇతర సమస్యలపైన అన్నిటిపైన కూడా స్పందిస్తూ ఉండడం జరుగుతుంది. చర్చించి ఒక ప్రతిపాదన కూడా రూపొందిస్తాం. అలాగే ఈ మార్నింగ్ సెక్షన్ మాత్రము మన పాఠశాల విద్యారంగము, ఉన్నత విద్యారంగం పైన ప్రభావం అన్న అంశం పైన తర్వాత గౌరవనీయులైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రథమ కార్యవర్గ సమావేశం ఆకివీడు రైస్ అండ్ ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి జిల్లా ఆర్యవైశ్యుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కుట్టు మిషన్లు, గ్రైండర్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ప్రతి గ్రామ స్థాయి నుంచి మాటూరి వీర వెంకట నరసింహమూర్తి గారు, జల్లిపల్లి ఉదయగిరి సాయిబాబు గారు,
రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ విద్యార్థికి మన ముఖ్య అతిథి శ్రీ రోషయ్య గారి చేతుల మీదుగా సత్కారం జరుగుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కేవలం 8 సంవత్సరాల వయసులోనే ఇన్ని అలాగే కాళ్ళ మండలం సార్ ఒక్క నిమిషం. అలాగే దాంట్లో ఒక చిన్న సాయంతో మనం కూడా శ్రీ కొండల రామ్మోహన్ రావు రాంపల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్యవైశ్య సంఘం సేవా కార్యక్రమాల్లో ఈరోజు ప్రధానంగా కుట్టు మిషన్లు, గ్రైండర్స్ పేదలకి అర్హులైనటువంటి వారు ఇచ్చి కొందరు చదువుకునే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు అందజేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనుసృతంగా వస్తూ ఉన్నటువంటి వ్యాపారాలు ఈ చిల్లర దుకాణాలు ఇవి పెట్టుకుంటే సాగే రోజులు పోయాయి. మీ ఆలోచన మారాలి. చదువులు మనకెందుకు అనుకునే రోజులు గతించిపోయాయి. కృష్ణా జిల్లా గుడివాడలో బీసీ జనసభ రాష్ట్ర బీసీ అధ్యక్షులు డాక్టర్ జి గంగాధర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, మోపిదేవి వెంకటరమణ, కె పార్థసారథి, డి కృష్ణదాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ గంగాధర్ నుంచి ఈ రోజు మనంతా కూడా చదువుకునే ప్రారంభోత్సవంగా జ్యోతి స్వాతంత్ర్య అనంతరం సుమారు 6.5 దశాబ్దాల పైచిలుకు కాలం గడిచిన సమాజంలో అనేకమైన బీసీ వర్గాల వారు అట్టడుగు స్థాయిలో అతిగతి లేక అనాగరికంగా అక్షర మెరుగక ఉన్నారన్న వాస్తవం మనందరికీ తెలుసు. గ్రామీణ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి మూల స్తంభాలు బీసీ సోదరులు. అటువంటి బీసీ సోదరులు అన్ని రంగాల్లో, సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కంచర్లవాలపల్లి గ్రామంలో ఓ మైనర్ బాలికను మాయ మాటలతో నమ్మించి మోసగించిన యువకుడితో పాటు అతనికి సహకరించిన మరో 2 బాధితురాలి ఫిర్యాదు మేరకు కనిగిరి పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. మా ఊరు కంచర్లవాలపల్లి కనిగిరి మండలము. అతనిది కూడా మా ఊరే. అతని పేరు మౌలాలి. 3 సంవత్సరాల నుంచి వేధిస్తూ ఉంటే పక్కన వాళ్ళు చేత చెప్పించి నన్ను ఇలా రమ్మని చెప్పి నన్ను మోసం చేశాడు. ఇటువంటి ఎవరికి జరగకూడదని నేను ఇలా చేస్తున్నాను. అన్ని రోజులు నిర్బంధించి నా దగ్గర ఉన్న బంగారం అవన్నీ తీసుకొని అబ్బాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోతే నేను డబ్బులు అడుక్కొని పక్కన వాళ్ళ దగ్గర ఇంటికి చేరిన తర్వాత మా అమ్మ వాళ్ళకి చెప్పి నేను ఇలా వచ్చి అమ్మాయిని నమ్మించి వాడు టార్గెట్ చేయడానికి తిరుపతి నేను పెళ్లి చేసుకుంటాను అమ్మని తీసుకుపోయి ఆడ బస్ స్టాండ్ లో వదిలేసి అమ్మాయిని వచ్చేసిండు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం స్టేషన్ పరిధిలో గల రంగురాళ్ల క్వారీలో తవ్వకాలు జరుపుతున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి నర్సీపట్నంకు చెందిన కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చింతపల్లి మండలం గన్నవరం పంచాయతీ అన్నవరం స్టేషన్ పరిధిలో గల పోతురాజు గుమ్మాలు రంగురాలు క్వారీ కొందరు వ్యక్తులు తవ్వుతున్నారని వచ్చిన సమాచారం మేరకు అన్నవరం స్టేషన్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీతో కలిసి పోతురాజు గుమ్మాల క్వారీ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఇంచుమించు పోతురాజు గుమ్మాల విలేజర్స్ మరియు నర్సీపట్నం చెందినటువంటి కొందరు వ్యక్తులు చూసి పారిపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పట్టుకొని అన్నవరం స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా రంగురాలు కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. శేషాచల అడవుల్లో బూటకపు ఎన్కౌంటర్ కు పాల్పడిన వారిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి హత్యానేరం కేసు నమోదు చేయాలంటూ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సిపిఐ నాయకులు రామానాయుడు మాట్లాడుతూ అమాయకపు కూలీలను చంపిన పోలీసులపై హత్యానేరం కేసు నమోదు చేయాలన్నారు.
చే న్యాయ విచారణ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ. ఈ నెల 7వ తారీఖున శేషాచలం అడవుల్లో చేసినటువంటి పోలీసు ఎన్కౌంటర్లకి నిరసనగా వామపక్షాల నాయకత్వంలో సిపిఐ సిపిఎం నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. శేషాచలం అడవుల్లో కూలీలను చంపేసిన ఘటన పైన రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఫారెస్ట్ మినిస్టర్గా గడ్డి కోయడానికి వస్తే మేము చంపేసినామని చెప్తున్నారు. ఒక రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి మంత్రిగా ఉన్నటువంటి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చంపేయడం అనేది ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు. ఆయన మంత్రిగా కొనసాగేది ఆ నైతిక హక్కు లేదు. మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మీదుగా ఉన్న ఉపరితల ద్రోణి వల్ల కోస్తాలో కొన్ని చోట్ల చెదురుమదురుగా, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చని, అదేవిధంగా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడవచ్చని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మీదుగా కొమరన్ ఏరియా వరకు ఉన్న ఉపరితల ద్రోణి వల్ల వచ్చే 48 గంటల్లో కోస్తాలో చెదురుమదురుగా వానలు పడే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ, తెలంగాణలో పలుచోట్ల వానలు పడే అవకాశం ఉంది. అలాగే కోస్తాను, అలాగే రాయలసీమ, తెలంగాణలో 1-2 చోట్ల భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే కోస్తాలో విశాఖపట్నం విమానాశ్రయంలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కందుకూరులో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ చూసుకున్నట్లయితే సాంబేపల్లిలో 10 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అలాగే చిన్ననందంలో 8 సెంటీమీటర్లు, సత్యవీడు, కదిరిలో 7 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యాయి. అలాగే గుంతకల్లో చూసుకున్నట్లయితే 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా రాయలసీమలో పలు చోట్ల వానలు పడ్డాయి. తెలంగాణలో కూడా పలు చోట్ల వానలు పడ్డాయి. తెలంగాణలోని వికారాబాద్లో 7 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అలాగే హైదరాబాద్ విమానాశ్రయంలో 6 సెంటీమీటర్లు, పెద్దముల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే పరిగి, గోల్కొండ, నల్గొండ, మహేశ్వరం, రామన్నపేటలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కన్నబిడ్డ అనారోగ్యంతో బాధపడుతుంటే చూసి చలించిపోయిన ఆ దంపతులు పురుగుల మందు త్రాగి బిడ్డకు త్రాగించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వీరి మరణంతో చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిత్తూరు పట్టణంలో గాంధీనగర్లో రోడ్ నెంబర్ 2-4-203 హౌస్లో ఈరోజు ఉదయం 10:30-11 గంటల మధ్య ప్రాంతంలో ఈశ్వరరావు హోంగార్డ్గా ఆర్టీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. సుమారు వయసు 31 సంవత్సరాలు ఉంటుంది. ఆయన భార్య రజని సుమారు 24 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళ బాబు పేరు రిక్విత్, అతనికి 5 నెలల వయసు. అతనికి ఏదో అనారోగ్యంగా ఉందని వీళ్ళు గత 2-3 నెలలుగా మదన పడుతున్నారని వాళ్ళ బంధువులు, ఆ పక్కింటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ యొక్క రిక్విత్ పడే బాధ తట్టుకోలేక వీళ్ళు ఈరోజు ఏదో ఆహార పదార్థంలో పాయిజన్, పెస్టిసైడ్ పాయిజన్ కలుపుకొని తినేసినారని ఆ విషయం తెలుసుకొని ఆ పక్కింటి బంధువులు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే 3 కూడా చనిపోయినారు. ఇది మా ప్రస్తుతం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయము. మేము ఇంకా ఈ కేసులో డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దర్యాప్తు అయ్యేంత వరకు కూడా మేము ఫైనల్ కన్క్లూజన్ చెప్పలేమండి. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ఎర్రచందనం స్మగ్లర్లపై ఇప్పటి వరకు 4000 కేసులు నమోదు. హోంమంత్రి చినరాజప్ప వెల్లడి. రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు, పంటలు నష్టపోయి రోడ్డున పడ్డామని విలపిస్తున్న రైతులు. పశ్చిమ గోదావరిలో ఆర్యవైశ్య సంఘ ప్రథమ కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు గవర్నర్ రోసయ్య. బోటకపు ఎన్కౌంటర్ పై సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. పోలీసులపై హత్యా నేరం నమోదు చేయాలన్న నేతలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజా